ప్రైస్ లార్డ్. అందరి ప్రభువుని రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్థుతించాలి. దేవుని సన్నిధిలో మనం ఆనందించాలి పిల్లారా. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత. ఈ దినం కూడా ప్రభువునందు ఆనందించడానికి దేవుడు ఈ దినాన్ని మన జీవితంలో గొప్ప వరంగా ప్రసాదించాడు. అందుకొరకు దేవుని స్తోత్రాలు. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సో ఈ వర్షాకాలంలో కొంచెం లేటుగానే స్టార్ట్ చేస్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. అందరు బాగున్నారా? సిద్ధంగా ఉన్నారా? ఐ రెడీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే ఆల్సో. లెట్ us మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అండ్ మ్యాగ్నిఫై ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ప్రార్థనతో ఈ యొక్క సహవాసాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా, మా హృదయాలు, మా అంతరంగాలు నీకు అర్పిస్తున్నా. మా తల నుండి ప్రభు మారికాలు వరకు ప్రతి అవయవ భాగము ఆరోగ్యంతో నింపబడును గాక, బలముతో శక్తితో నింపబడును గాక, నీ సన్నిధితో నింపబడును గాక, నీ అగ్నితో నీ అభిషేకం గాక, నీ ఆనందము పెళ్ళుబుకును గాక. మా హృదయాల్లో అవయవ భాగాలు అన్ని కూడా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉత్సహించినట్లుగా, నీళ్ళు ఆనందించినట్లుగా బలపరచమని మహి పొందమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ దినం ప్రభా వారి జీవితాల్లో భయంకరమైనటువంటి శ్రమలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు, అట్టి వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. శ్రమలోను, సమస్యలోను, ఇబ్బందులోను, ఇరుకులోను, వ్యాధుల్లోను, రోధంలోను దేవుని యొక్క అభిషేకము వారికి తోడై ఉండి బలపరుచును గాక. Be strengthened in the name of Jesus in all the situations, circumstances, troubles, trials, hardships, sufferings, afflictions, and financial crisis and diseases, all the sickness times, hardship times. Hallelujah. Be turned into the happiness, deliverance, and power of the anointing of the Holy Ghost. Hallelujah. అద్భుతమైన రీతిలో ప్రభా ప్రతి బిడ్డ సమస్య నుండి విడుదల పొందుతురు గాక, ఆటంకాలు తొలగిపోవును గాక, దురాత్మ శక్తులు, దైపు శక్తులన్నీ గద్దించబడును గాక, విడుదల కలుగును గాక. అద్భుతాలను ప్రకటిస్తూ మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరోసారి అందరికీ ప్రభువుని రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లరా, ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం కంటిన్యూ చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 వచనాలు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 verse 37 and 38. Let us read today also. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనినట్లా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. On the last day of the feast, the great day. Hallelujah. గొప్ప దినం, మహా గొప్ప దినం. Jesus stood up and cried out, if anyone thirst, let him come to me and drink. 38 వచ్చి, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. విశ్వాసం ఉంచు వాని యొక్క కడుపులో నుండి, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, whoever believes in me, as the scripture has said, out of his heart will flow rivers of living water. Out of his heart. హల్లెలూయా. అతని యొక్క హృదయములో నుండి పిల్లారా, అంతరంగములో నుండి. హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైన, చాలాసార్లు మీతో చెబుతా వస్తున్నా. మీ అందరూ తెలిసినటువంటి విషయమే. హృదయం పాడైపోయిందంటే అంత పాడైపోయింది. అందుకే హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 వచ్చిన దగ్గర నుండి 24 వచ్చిన వరకు మీరు చదువుకుంటే, అన్నిటికంటే కూడా హృదయము శ్రేష్టమైంది. ఇట్ ఈస్ ద సెంటర్, ద హార్ట్ ఈస్ ద సెంటర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5 నుండి 10 వచ్చిన వరకు మీరు చదువుకున్నట్లయితే, హృదయం
ఘోరమైన వ్యాధి కలిగిందని ఉంది అక్కడ. అన్నిటికంటే కూడా మోసకరమైందంట హృదయం. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలని ద్వితీయోపదేశ కాండం 6:5 చెబుతా ఉంది. డిట్రానమీ చాప్టర్ 6:5 and Proverbs chapter 4:20-24 and also Jeremiah chapter 17:5-10. Go and read all the verses. ఈ వాక్యాలన్నీ చదవండి. ఓకే, హృదయములో దేవుని వాక్యం ఉండాలి. యేసుప్రభువారు ఏం చెప్పారంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్ది అని చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము మీరు పై వచనాల నుండి చదువుకుంటా వస్తే, దాదాపుగా 15 వచనం దగ్గర నుండి చదువుకుంటే 20, 21, 22 వచనాలు అద్భుతంగా మాట్లాడాడు. హృదయం నిండిన దాన్ని బట్టి, హృదయం లోపల ఏదుందో అదే బయటకు వస్తుంది అని చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 15 కాదు 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే పిల్ల చాలా విషయాలు అక్కడ చెప్పబడతా ఉంది. మంచివాడు అంట తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన యొక్క చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలు బయటికి తెస్తాడు. సో చాలా మంది హృదయం నిండిన దాన్ని బట్టే ఈ దినాల్లో వారి జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నారు. ఏమి నిండింది? చెడు నిండి ఉంది. చాలా మంది హృదయాల్లో చెడు నిండి ఉంది. మంచి లేదు, మేలు లేదు, క్షేమం చేయాలనే ఆలోచన లేదు, దురుద్దేశం ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం ఓకే, మార్కు సువార్త 7:21 వచనంలో అద్భుతమైనటువంటి మాట, భయంకరమైన విషయాలు నింపబడి ఉండే పిల్లారా మానవుని యొక్క హృదయంలో నుండి జీవజలాలు రావాలంట. ద లివింగ్ వాటర్ మస్ట్ కమ్ అప్. హల్లెలూయా. ఇది పండగ రోజు చెబుతా ఉన్నాడు. మహాదినం అంటే నేను చెప్పాను, అది గుడారాల పండుగ, లేకపోతే బూస్, ఫీస్ట్ ఆఫ్ బూస్ అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి పిల్లారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, పండగ రోజు చివరి దినం అంటే శనివారం నుండి శనివారం వరకు 8వ దినం మహాదినం. 7 దినాలు వాళ్ళు పండగ చేసుకుంటారు ఇస్రాయేలీలు చేసే ప్రతి పండగ అద్భుతమైనట్టు. 7 దినాలు వాళ్ళు పస్కా పండగ చేసేటప్పుడు కూడా పులియని రొట్టెలు తినాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పులియని రొట్టెలు తినాలి వాళ్ళు. ఇక్కడ 7 దినాలు ఉత్సహించాలి ప్రభువులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో పిల్లారా, ఈ పర్ణశాలల పండగ, గుడారాల పండగ, లేకపోతే బూస్, ఫీస్ట్ ఆఫ్ బూస్, సుక్కోత్ అనేటువంటిది కూడా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన యూదులకి. అయితే యేసుక్రీస్తు వారు ఆ పండగ అటెండ్ అయ్యాడు, ఆ పండగలో ఉండాడు. 7 దినాలు ఆ పండగలో ఉండాడు. పండగ యొక్క మధ్యలో కూడా మందిరంలోకి వెళ్ళి వాక్యం చెబుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హృదయము దేవుని వాక్యంతో నింపుకోవాలి పిల్లారా. అది యేసు ప్రభు చెబుతుంది ఇక్కడ. మొదటి వచ్చిన దగ్గర నుండి చెప్పుకుంటా వచ్చాడు. 37, 38 అంటా ఉంటాడు. చాలా విషయాలు యేసు ప్రభు చెబుతుంది. ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటిది, ఆయన ప్రసంగానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే, నాయందు విశ్వాసం ఉంచు వాని యొక్క కడుపులో నుండి, లేకపోతే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ ఆర్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ అని ఉంది ఇక్కడ ట్రాన్స్లేషన్. అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ విల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. వాని యొక్క హృదయములో నుండి జీవ జలపు నదులు పొర్లి పారతి. హృదయంలో నుండి మంచిది రావాలి పిల్లరా. హృదయంలో నుండి మంచి ప్రేరేపణలు రావాలి, మంచి ఆలోచన, మంచి ఆశలు, మంచి కోరికలు. నీ హృదయం యొక్క వాంఛ తీరుస్తాడని ఇంకో చోట ఉంది దేవుని వాక్యంలో. హృదయం యొక్క వాంఛను తీర్చుకోవాలంటే మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి పిల్లరా. హృదయం బాగుంటేనే. నీ హృదయం బాగాకపోతే దేవుడు నీకేం చేయలేడు, లేకపోతే మనుషులు కూడా ఏం చేయలేము. దేవుడి సంగతి సరే కాసేపు పక్కన పెడదా, దేవుడు ఒకసారి జాలి చూపుతాడు. కానీ మనిషి మాత్రము అన్నిసార్లు జాలి చూపడు. దేవుడు ఎప్పుడు జాలే చూపుతాడు. ఒక రకం చెప్పాలంటే ఆయన జాలి కనుక లేకపోతే, కనికరం లేకపోతే, దయ లేకపోతే మనం బ్రతకలేము. మనిషి అనేటువంటి వాడు మన జీవితాల్లో ఛాయం చూస్తాడు. అందుకే మనిషి హృదయం మంచిది కాదు. మనిషి హృదయం దోపుతో నిండుందని అంటాడు. ఎక్కడ? లూకాసు వార్తలో. లూకాసు వార్త 11వ అధ్యాయం 39-40 వచనాలు. దోపుతో నిండి ఉంది.
చెడుతో నిండి ఉంది. సమాధి లాంటిది మానవుని యొక్క జీవితం అంటాడు. సున్న వేసిన సమాధి అంట మనిషి. లోపలంతా కుళ్ళు ఉంటది, లోపలంతా కంపు ఉంటది, వాసన ఉంటది, దుర్వాసన ఉంటది. మేడి పండు చూడు మేలిమై ఉండు, పట్టవిప్పి చూడు పురుగులుండు. పురుగులు కనపడతాయి, ఏం కనపడతాయి? మనిషి యొక్క లైఫ్ పైసలిచ్చి చూడాలంట. వాడు మంచోడు కాదో తెలుసుకోవాలంటే ఒకసారి నువ్వు పైసలు ఇచ్చావంటే ఒక మనిషి చేతికి, అది నీ దగ్గరికి న్యాయంగా యథార్థంగా నీతిగా వచ్చినాయి అనకండి, టైం వచ్చినాయి అనకండి, వాడు మంచివాడే. నీకు పైసలు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు దొంగ, వాడు మోసగాడు. నీ దగ్గర తీసుకునేటప్పుడు బాగా తీసుకుంటారు పైసలు, ఎంత బ్రతిమలాడతారు, కాళ్ళు పట్టుకుంటారు. అవసరం నీ కాళ్ళు పట్టుకుంటా అని చెబుతారు, నీకు బానిసనిగా ఉంటా అని చెబుతారు, మీకు మేలు చేస్తా, మీకు మంచి చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా, ఈ ఒక్క గండం నుండి నన్ను తప్పిస్తే విడిపిస్తానంటారు. కానీ చివరికి ఏం చూపిస్తారు తెలుసా? చెప్పు చూపిస్తారు. నేను ఒక పిక్చర్ చూశాను. కుక్కనే మనిషిని పెట్టాడు. కుక్క అంట మనిషిని ఫాలో అవుతుంది. తర్వాత ఇంకొక పిక్చర్, దాంట్లో కుక్కేమో కుక్కను ఫాలో అవుతాడు మనిషి. ఒక పిక్చర్లోనేమో మనిషిని ఫాలో అవుతుంది కుక్క, ఇంకో పిక్చర్లోనే కుక్కను ఫాలో అవుతాడు మనిషి. విశ్వాసం లేని కుక్కను గురించి. కానీ కుక్క విశ్వాసం కలిగింది పిల్లరా. కుక్కకుండా విశ్వాసం కూడా ఉండదు అని అంటారు చూడండి. మనిషికి చాలాసార్లు వాడతారు ఆ పదం. అయితే ఒక పిక్చర్ వేసారు అనుకోండి, అట్లాగా మనిషి ఎట్లాంటి వాడంటే ఇచ్చే వరకు మనెంపట పడతాడు, పొందుకునే వరకు చాలా నేగ్గా మాట్లాడతారు కొంతమంది, చాలా ప్రేమగా ఆప్యాయంగా మనమంటే ఎంతో ఇష్టంలాగా మాట్లాడతారు ఇచ్చే వరకు. ఇచ్చిన తర్వాత మనం వాళ్ళంపట పడాలి. ఉన్నప్పుడే ఇస్తాను అని అంటారు. ఇస్తే ఇస్తా, లేకపోతే లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడంటే కేసేస్తా. కేసులు కూడా వేసారండి, అట్లాగా వేస్తారు పైసలు అడిగితే. ఒక మనిషి చేతికి పైసలు ఇచ్చి చూడాలి, వాడు మంచోడో చెడ్డోడు, వాడి హృదయం ఎట్లాంటిదో. నీచమైన హృదయం ఉంటుంది కొంతమందికి. గంట మీద ఉన్నటువంటి పైసా కూడా ఏరుకుంటాడంట. దుష్టుడు, దుర్మార్గుడు వాడి హృదయాన్ని వీడు కలిగి ఉంటాడు. వీడి దేవుడు నమ్ముకున్నాను అంటాడు, యేసు ప్రభు నమ్ముకున్నాను అంటాడు. యేసు ప్రభు మాటలు వల్లిస్తాడు, ప్రసంగాలు చేస్తాడు, పాటలు పాడతారు, మ్యూజిక్ ప్లే చేస్తారు, దంచి కొడతారు, ప్రసంగాలు ఎగిరి దూకి ప్రసంగాలు చేస్తారు. ఇక మైక్ ఇచ్చామంటే మైక్ పగిలిపోవాలి, అట్లా గారు కేకలేసి ప్రసంగాలు చేస్తారు. కానీ పైసా దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ఎట్లా ఉంటారు తెలుసా? లోపులుగా ఉంటారు, పిస్తనారితనంగా ఉంటారు, హీనంగా ఉంటారు, నీచంగా ఉంటారు, దుష్టుడుగా ఉంటాడు, దుర్మార్గుడిగా ఉంటాడు. మీ చాలా మంది కనపడతారు మీ చుట్టుప్రక్కల. పాస్టర్లతో సహా చెబుతున్నా, అందరు కాదండి, కొంతమంది గురించి చెబుతున్నా. విశ్వాసులు, పాస్టర్లు, వీళ్ళిద్దరూ పైసల దగ్గర మాత్రము చాలా డేంజర్ అన్నమాట. చాలా డేంజర్. లోకస్తుల కంటే డేంజర్ వీళ్ళు పైసా దగ్గర. అందరు కాదండి, కొంతమంది. మారు మనసు పొందేని అంటాడు, గంటలు ప్రార్థన చేస్తాడు, గంటలు ప్రసంగం చేస్తాడు, మంచి సేవ చేస్తాడు. మళ్ళా ఓ పాస్టర్ గారు నా పక్కనే కూర్చున్నాడు. మీటింగుల కోసం రాత్రి పగలు మేము కష్టపడి పనిచేస్తే మీటింగ్ రోజు నా పక్కనే కూర్చున్నాడు. ఆయన చేస్తానన్నా, ఆయన ఇస్తానన్నా, ఆ మీటింగులు కూడా ఖర్చులు పెట్టినవి. నేను కాదండి, టీం ఉంది, టీములు వాళ్ళు ఖర్చులు పెడతారు. నేను ఇట్లాంటి అసలు ఎప్పుడు కూడా తీసుకోను. 2-3 సార్లు దెబ్బతిన్నాను అనుకోండి పాస్టర్లతోనే, విశ్వాసులు పాస్టర్లతోనే. అందరు కాదండి, కొంతమంది చెబుతున్నా. ఆ పాస్టర్ గారు పక్కన కూర్చొని పెద్ద సేవకుడే, గొప్ప మీటింగ్లు చేస్తాడు, ఎన్నో బిల్డింగ్లు ఉండి, ఎంతో ఆస్తుంది. ఒకప్పుడు తినటానికి తిండి లేనోడు, యేసు ప్రభు నమ్ముకున్నాక కోట్లు సంపాదించాడు. మీటింగ్ పెట్టి సువార్త ప్రకటించి, సువార్త అంటే ఏంటి? మంచి, మేలు, శ్రేష్టమైంది, ఉన్నతమైంది పని జరిగించటం, గొప్ప పని జరిగించటం అన్నమాట సువార్త అంటే. అలాంటి మీటింగ్ పెట్టి
ఎందుకు పాస్టర్ గారు, నేను ఇస్తాను పాస్టర్ గారు. వాళ్ళు పాపం వేసుకొచ్చారు వ్యాన్లు, డీసీఎంలు, లారీలు, ట్రాక్టర్లు. మీటింగ్ల కోసం ఆయనే రమ్మన్నాడు. రమ్మనండి, రమ్మనండి, నేను పైసలు ఇస్తానన్నాడు. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత కనపడుతుందా మనిషి? ఫోన్ చేస్తే మా అసిస్టెంట్ ఫోన్ చేయాలి, అసిస్టెంట్ ఫోన్ ఎత్తాడు. ఈయన వెళ్ళిపోయాడు, 15-20 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేశారంటే తెలివిగా కొంతమంది పాస్టర్లు, సరే ఒక వ్యాన్ ఉంది, వాళ్ళ నర్సింగ్ హాస్పిటల్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించిన వ్యాన్, ఆ వ్యాన్ ఆఫ్ చేసేసారు వీళ్ళందరూ కలిసి. ఆ వ్యాన్ ఆఫ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఫోన్లు చేశారు, అయ్యా ఇట్లా వ్యాన్ ఆఫ్ చేశారని. అప్పుడు నాకు ఫోన్ చేశాడు. చూసారా ఎట్లాగుంటుందో వీళ్ళ తెలివి. ఆ పాస్టర్లు పాపం, అయ్యా మరి మాకు కట్టకపోతే మమ్మల్ని చంపులు తింటారు వీళ్ళు, వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళు మాట ఇచ్చాం కదా, మాట ప్రకారం నిలబడాలి కదా అని వాళ్ళు ఆఫ్ చేశారు అనమాట. అంతేగాని అన్యాయంగా కాదు, మోసంగా కాదు. వీడు చేసిన మోసానికి, పాస్టర్ చేసిన మోసానికి. సో అప్పుడు వచ్చి అంటాడు, దీనికోసం మీరు ఆఫ్ చేశారు, పెంట ఇది. మరి పెంట అయితే ఎందుకు రా, అప్పుడు వేయాల్సిందిగా. పెంట అని అంటే అప్పుడు వేయాల్సింది కదా, దీనికోసం ఆఫ్ చేశారు అన్నారు కొంతమంది పాస్టర్లు. అంటున్నాడు అయ్యారు ఆయన, అనే ఓటు పైసలు వస్తా, వద్దనే వద్దు, వాడిని వెళ్ళిపోమ్మనండి. చివరికి ఏం చేసిండంటే పైలు ఇచ్చేసి వెళ్ళాడు అనమాట. పెద్ద పాస్టే, ఇప్పటికి ఉండాలి హైదరాబాద్ లో. చెబుతున్న పాస్టర్ల బుద్ధి కొంతమంది ఇట్లా ఒక్కొక్కడు గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది అనుకోండి చరిత్ర. ఒక పెద్ద పాస్టర్ ఇప్పటికి ఉండాడు, వాడు కోట్ల ఆస్తులు ఉండయి, వేల చర్చీలు ఉండయి, బిల్డింగ్, ఒక్కొక్క బిల్డింగ్ 10 కోట్లు, 20 కోట్లు, 5 కోట్లు, 2 కోట్లు తక్కువ ఉండదు. ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగులు ఉండయి. ఈ చిన్న చిన్నవి అంటే చాలా ఉండయి, 20 లక్షలు, 50 లక్షలు మించినవి. ఆ పాస్టర్ నేను ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా 5,000 ఇవ్వాల్సిందే మాకు డీసీఎంకి, డీజిల్ కంటాడు. అటు కానుక ఇవ్వాలి, ఇటు హోటల్ ఖర్చులు ఇవ్వాలి, తినడానికి ఇవ్వాలి, వచ్చిన వాళ్ళు అందరూ చూసుకోవాలి, మళ్ళీ ఖచ్చితంగా డీసీఎంకి ఇవ్వాలి. ఇంకేంది మరి, ముందు చెప్పలేదు కదా దాని గురించి అంటే, లేదు లేదు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ పెద్ద పాస్టర్లు లేండి ఆయన చెబుతున్న పిల్లారా, హృదయం ఎట్లాంటిదో చెబుతున్నా. హృదయం సరిగా ఉండాలి పిల్లారా. మీరు ఎన్ని పాటలు రాశారు బాగా, గొప్ప పాటలు రాస్తారు వాళ్ళు, ప్రసంగాలు చేస్తారండి, పాటలు పాడతారు, అసలు అగ్ని దిగి రావాలి. మరి ఏ అగ్ని అది నాకు తెలియదు. అలాంటి దేవుడు నాకు వద్దండి, అలాంటి యేసుప్రభు, అలాంటి పరిశుద్ధాత్మ నాకు వద్దు. అసలు వస్తానన్నా నాకు వద్దు అది. అలాంటి పనికిమాలిన వాళ్ళల్లో, మోసగాళ్ళల్లో, అబద్ధికుల్లో, దొంగల్లో ఉండే పరిశుద్ధాత్మ నాకు వద్దు. అసలు పరిశుద్ధాత్ముడు ఎందుకు అవుతాడు ఆయన? పరిశుద్ధాత్ముడు ఎందుకుంటాడు వాళ్ళల్లో? అసలు యేసుప్రభు ఎందుకుంటాడు వాళ్ళల్లో? యేసుప్రభు వాక్యం ఎందుకుంటది వాళ్ళల్లో? వాక్యము సత్యమైంది, వాక్యము జీవము కలిగింది, వాక్యము పవిత్రమైనటువంటిది, నీతి కలిగినటువంటిది వాక్యం అంటే. అలాంటి వాక్యం వాళ్ళలో ఎందుకు ఉంటుందండి? మరి ప్రసంగాలు చేస్తున్నారు కదండి అని అంటారా? ప్రసంగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద, వాళ్ళ దగ్గరికి వెళ్తారు విశ్వాసులు కూడా, మా దగ్గరికి రారు. మళ్ళా మా విశ్వాసులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. చెప్పాను కదా ఒకసారి, బ్రతిమలాడల్లా, బుజ్జగించల్లా, మోసపూర్తిగా మాట్లాడి విశ్వాసులను తీసుకెళ్ళిపోతారు. అట్లాగా మా విశ్వాసం, ఒక విశ్వాసం చెప్పిందంట, నేను రాను నీ చర్చికి, నువ్వు వెళ్తేళ్ళు. మేము అక్కడే రక్షణ పొందాము, అక్కడే బాప్తీసం తీసుకున్నాం. ఆ పాస్టర్ గారు మా కొరకు ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆ పాస్టర్ గారు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో వేదనలు, ఎన్నో రోధనలు ఆయన జీవితంలో మాకు తెలుసు. రాత్రనక పగలనక తిండి కూడా లేని దినాలు ఉండి ఆ పాస్టర్ గారి జీవితంలో, బట్టలు లేని దినాలు ఉండి, తిండి లేని దినాలు, వాళ్ళ పిల్లలు ఎన్నో రాత్రులు ఉపవాసాలతో కూడా సేవ చేశారు, మాకు తెలుసు అని చెప్పిందంట. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసులు ఉండాలండి. గుర్తుపెట్టుకండి, మీ చర్చి విడిచిపెట్టొద్దు, మీ పాస్టర్ని విడిచిపెట్టొద్దు, మిమ్మల్ని కన్నా తల్లిని, తండ్రిని, ఆత్మీయ తల్లిని, తండ్రిని కూడా విడిచిపెట్టొద్దు పిల్లారా. మీ సంఘంలోనే ఉండండి. మోసగాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, అబద్ధికుల దగ్గరికి వెళ్ళొద్దు, దొంగల దగ్గరికి వెళ్ళొద్దు, ద్రోహుల దగ్గరికి వెళ్ళొద్దు. నమ్మక ద్రోహులు వాళ్ళు, మాయగాళ్ళు, మోసగాళ్ళు, సకిలించుకుంటానంట, పొరుగు వాని భార్య చుట్టూ తిరుగుతారంట, కొవ్వినటువంటి గుర్రం లాగా, కామంతో నిండిన గుర్రం లాగా.
ఇలాంటి వాళ్ళు ధనం దగ్గర వాళ్ళ స్వభావం కనబడుతుంది, వాళ్ళ యొక్క హృదయం కనపడిద్ది. స్త్రీ దగ్గర వాళ్ళ హృదయం కనపడిద్ది. గొప్ప దగ్గర సింహాసనాలు కావాలి వాళ్ళకి. ఇక వాళ్లే ఉండాలి స్టేజీల మీద, ఇంకొకటి ఉండొద్దు అండి. వాడికి నచ్చినోడి స్టేజ్ ఎక్కిస్తాడు, వాడికి నచ్చినోడికి వాక్యం ఇస్తాడు, వాడికి నచ్చినోడికి ప్రార్థనిస్తారు. హృదయం అనేటువంటిది బాగుండాలి. జీవ జలాలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాని హృదయములోండి జీవ జలం వస్తుంది పిల్లారా. హల్లెలూయా. ఒక వాక్యాన్ని నేను మీకు చదివించాలని ఆశపడతా ఉన్నాను ఈ సందర్భంలో. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఎ పారాగ్రాఫ్. వాక్యమే కాదు, ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి ఒక గొప్ప సందర్భం. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన సందర్భం, మనిషి జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుకి కారణమైన సందర్భం. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. అద్భుతాలు జరగకపోతే నువ్వు యేసు ప్రభు మాట వింటలేదని అర్థం. సాతాను మాట వింటున్నావు, అపవాది మాట వింటున్నావు. అద్భుతం ఏందో తెలుసా? ముందు నీ హృదయం మార్చబడటం, నూతన పరచబడటం. దాని మించిన అద్భుతం భూమి మీద ఇంకేది లేదు. పరివర్తన చెందటం, రక్షణ పొందటం, రక్షణ కార్యం నీలో జరగాలి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 verse 5 through some verses. Let us read. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయాలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. వావ్. సమరయాలోని సుఖార్ అనేటువంటి ఊరికి వచ్చాడంట. ఇది ఏంటి అసలు? ఇక్కడ యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చినటువంటి భూమి దగ్గర నుండా సమరయాలోని సుఖార అనేటువంటి ఒక ఊరిది. ఎవరికి ఇచ్చాడు ఈ బావిని? యోసేపుకి ఇచ్చాడంట, సమరయా దగ్గర సుఖార అనేటువంటి ఊర్లో. 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. అంటే అది 12 గంటల సమయం, రాత్రి కాదండి, పగలు 12 గంటల సమయం. అలసిపోయాడు యేసు ప్రభు. నడిచి సేవ చేసి అలసిపోయి అంట ఆ స్థలంలోకి వచ్చాడు. ఆ స్థలంలోకి వచ్చి అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు యేసు ప్రభు. ఇది దాదాపుగా ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు రాకముందు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అండి. 2000 సంవత్సరాల క్రితం బావిది. యాకోబు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడండి, యేసు ప్రభు రాకముందు. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. యోహాను సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకివ్వమని ఆమెను అడిగను. సమరయ స్త్రీ ఒక ఆమె వచ్చింది అక్కడికి నీళ్లు చేదుకోవటానికి. దేర్ కేమ్ ఎ వుమెన్ ఆఫ్ సమరియా టు డ్రా వాటర్. జీసస్ సెడ్ టు హర్, గివ్ మీ ఎ డ్రింక్. యేసు ప్రభు అడుగుతున్నాడు, నాకు దాహము ఇమ్ము, వాటరు, నీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నాడు. 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ నైనా నన్ను దాహమునకివ్వమని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయతో సాంగత్యము చేయరు. నువ్వు ఎలాగ అడుగుతున్నావు నన్ను దాహమునకివ్వమని? నువ్వు అడగకూడదు కదా నన్ను. ఎందుకంటే యూదులు సమరయలతో సాంగత్యం చేయరు. యూదులు పెద్ద క్యాస్ట్, గొప్ప క్యాస్ట్, ప్రపంచంలోనే గొప్ప క్యాస్ట్ వాళ్ళది. క్యాస్ట్ కిందకి వెళ్తే. కానీ బైబిల్ క్యాస్ట్ గురించి చెప్పట్లేదు పిల్లారా. ఈ సమరయులు కూడా ఒకప్పుడు ఇశ్రాయేలీలే, అంటే ఒక రకంగా కొంచెం, కానీ పూర్తిగా కాదు. వాళ్ళు ఇశ్రాయేలీలు అన్ని జనాంగాలు చేసుకొని వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పండుగలు అంతా కలిసిపోయారు వాళ్ళల్లో. ఈ తర్వాత యూదులు ఇశ్రాయేలీలు వదిలేశారు. వాళ్ళని వదిలేసేస్తే ఇడిచిపెట్టేసేసారు, దూరంగా తరిమే చేశారు, వెలివేసేసారు, అంటరాని వారుగా ముట్టరాని వారుగా చేసేసారు. వాళ్లే సమరయులు. ఓకే, 10వ వచనం. యోహాను సువార్త 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకివ్వమని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమును ఇచ్చునని ఆమెతో చెప్పి. నిన్ను అడుగుతున్న వాడు ఎవడో నీకు తెలిసి ఉంటే, నువ్వు ఎరిగి ఉంటే నువ్వు కూడా అడుగుతావు.
నీకు ఆయన జీవజలాన్ని ఇస్తాడు అని చెబుతున్నాడు యేసుప్రభు వారు. జీవజలం అక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు? జీవజలం లోపల నుండి, కడుపులో నుండి ఉప్పుకుంటూ వస్తున్న ఆనంద విశ్వాసం ఉంచును అనే హృదయంలో నుండి అని చెప్పాడు. ఈ స్త్రీకి విశ్వాసం కలిగేటట్లుగా, దేవుని నమ్మేటట్లుగా, సత్యాన్ని తెలుసుకునేటట్లుగా, నిజాన్ని గ్రహించేటట్లుగా యేసు ప్రభు ఈ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, సొల్లు కపుర్లు వేయట్లా, వ్యర్థమైన వేస్ట్ మాటలు మాట్లాడతల్లా, పనికిరాని మాటలు మాట్లాడతల్లా. స్త్రీ దొరికితే చాలు ఆమెతో ఎలాగ మాట్లాడతారో తెలుసు మనకి, పాస్టర్లతో సహా. ఈ రోజుల్లో చాలా మంది, అందరు కాదండి, సినిమా యాక్టర్లే కాదు, వాళ్ళని విమర్శిస్తారు మాటి మాటికి. రాజకీయ నాయకులు అంటారు, లోకస్తులు అంటారు, అన్యులు అనే వాళ్ళని అంటారు, దేవుడు నమ్ముకున్నాం మేము అంటారు. వీళ్ళే ఒక స్త్రీ కనబడితే ఎట్లా మాట్లాడతారు అందరూ తెలుసు. కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న పద్ధతి చూడండి, యేసు ప్రభు వారు మాట్లాడుతున్న విధానం చూడండి, ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు. Jesus answered her, if you knew the gift of God and who it is that is saying to you, give me a drink. నిన్ను నాకు దాహమునే కేవమని అడుగుతున్నవాడు ఎవరో నీకు తెలిసి ఉంటే you would have asked him and he would have given you living water. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అని యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగెను. యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? తాను, తన పిల్లలు, తన యొక్క పశువులు, తనతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అది వచ్చిన వాళ్ళు అందరూ తాగారంట ఆ బావిలో. ఆమె చెబుతా ఉంది, యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని అంటా ఉంది. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు వారు 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. John's Gospel chapter 4 verse 13. Jesus said to her, everyone who drinks of this water will be thirsty again. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గలా ఉండునని ఆమెతో చెప్పెను. వర్స్ 14, John's Gospel chapter 4 verse 14, యోహాను సువార్త 4:14. But whoever drinks of the water that I will give him will never be thirsty forever. The water that I will give him will become in him a spring of water welling up to eternal life. Wow, అద్భుతమైన మాట అండి. welling up to eternal life. నిత్య జీవమునకై నేనిచ్చు నీళ్లు ఎవడైతే త్రాగుతాడో, త్రాగువాడు ఎప్పుడునో దప్పికొనడు. నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు దప్పికొనడు. నేనిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి పొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యేసు క్రీస్తునందు విశ్వాసము ఆ పండగ రోజు, పర్ణశాలల పండగ రోజు యేసు ప్రభు ఈ వాక్యాన్ని మాట్లాడు, ఇశ్రాయేలీలకి దాహం తీర్చిన దేవుడు, ఆహారాన్ని పంపించి వారికి ఆకలి తీర్చిన దేవుడు. ఎక్కడ నుండి? దేవుని, లేకపోతే ఆకాశం నుండి అనుకుందాంలేండి. పరలోకం నుండి వచ్చింది నేనన్న చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. మొత్తం చదవండి. 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆకలి తీర్చాడు అక్కడ. ఇక్కడ 7వ అధ్యాయంలో దప్పిక తీరుస్తా ఉన్నాడు. ఇక 4వ అధ్యాయంలో కూడా దప్పిక తీర్చాడు. ఈమె దప్పిక. పిల్లారా, దప్పికొనిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రండి. పాపము యొక్క దప్పిక అయి ఉండొచ్చు ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలో. చీకటి కొరకైన దప్పిక, అబద్ధం కొరకైన దప్పిక, చెడు కోసము, అపవిత్రత కొరకు, అక్రమం కొరకు, అన్యాయం కొరకైన దప్పిక ఉండొచ్చు మీలో. కానీ నిజమైన దప్పిక, సత్యం కొరకు, నీతి కొరకు ఆకలి దప్పిక ఎవరైతే కలిగి ఉంటారో వారు యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు మీకు జీవాహారాన్ని ఇస్తాడు, జీవ జలాన్ని ఇస్తాడు. ఇప్పుడు యోహాను సువార్త 4:15 చదువుదాం. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పికొనకుండానట్లుగాను చేదుకొనుటకింత దూరము రాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా, ఇంత దూరం నేను రాకున్నట్లుగా దప్పికే లేకుంటుందిగా. నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి నాకు ఆకలి అయినప్పుడు పొట్ట మీద, కడుపు మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసి, ప్రభు ఈ ఆకలి తీసే ప్రభు అని.
దప్పిక ఈ ఆకలి ఉండే దాకల వల్లనే కదా ఈ శోధం నాకు. ఎందుకంటే తినడానికి ఏమి లేదు, చాలా కష్టపడ్డాను నేను సేవలు. ఒక్కోసారి దప్పిక అయ్యేది, ఒక్కోసారి నీళ్లు కూడా ఉండే కాదు తెలుసా. నాకు తెలుసా అండి నీటి గురించి, నీళ్ళ యొక్క విలువ నాకు తెలుసు, ఆకలి యొక్క విలువ నాకు తెలుసు, ఆహారం యొక్క విలువ తెలుసు నాకు. తినటానికి లేక నేను చిన్నప్పుడు యేసు ప్రభు తెలియక ముందు నేను పిచ్చోడుగా రోడ్ల మీద తిరుగుతా ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిని కడుపు నింపుకున్నా. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పారేసినటువంటి అన్నాన్ని ఏరుకొని తిని కడుపు నింపుకున్నా. పెళ్లిళ్ల దగ్గర ఇస్త్రాకులు బయట పడేస్తే కుక్కలు పందులు కలిసి తింటుంటే నేను కూడా వాడితో కలబడి తిని కడుపు నింపుకున్నా. నాకు తెలుసండి ఆకలి విలువ నాకు తెలుసు, ఆహారం విలువ నాకు తెలుసు, నీటి విలువ నాకు తెలుసు, జీవితం విలువ నాకు తెలుసు, బట్టల విలువ నాకు తెలుసు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా శ్రమలు పడ్డాను, కానీ సంతోషంగా పడ్డా. నేనేమంటాను, యేసు ప్రభు నమ్ముకాక ముందు నేనంత హీనంగా నీచంగా జీవించినప్పుడు నేను సహించాను కదా. మరి యేసు ప్రభు కొరకు నేను సహిస్తా, నీతి కోసం సహిస్తా, న్యాయం కోసం సహిస్తా, ధర్మం కోసం సహిస్తా, పవిత్రత పరిశుద్ధత కొరకు సహిస్తాను నేను. ఇక్కడ ఈ స్త్రీ అంటా ఉంది, ఇంత దూరం నేను రాకున్నట్లుగాను నాకు ఈ ప్రభువా అంటా ఉంది. యోహాను సువార్త 4:16. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. 19వ వచనం, యోహాను సువార్త 4:19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచూ ఉన్నది. యేసు ప్రభు చివరికి ఏం తీసుకొచ్చాడంటే ఆమె జీవితంలోనికి రక్షణ కార్యాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. నాకు వాటర్ కావాలంటే నువ్వు వెళ్ళి మీ భర్తను పిలిచిరా అన్నాడు. నాకు భర్త లేడయ్యా అని చెప్పింది, పెనిమిటి లేడని చెప్పింది. నువ్వు చెబుతున్న నిజమే, కానీ నీకు 5 ఉండారు. ఇప్పుడు ఉన్నటువంటి అతను నీ పెనిమిటి కాదు అని చెబుతా ఉన్నాడు. సరే, ఆమె లైఫ్ పర్సనల్ అనేటువంటిది పక్కన పెడదామండి. అందరూ పర్సనల్ ఉంటుంది, ప్రతి ఒక్కరి పర్సనల్ ఉంటుందండి. రక్షణ పొందిన వాళ్ళు కూడా పర్సనల్ ఉంటుంది తెలుసా. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, చిన్నలకి, పెద్దలకి, యవనస్తులకి అందరికి ఉంటుంది. మానవుడుగా జన్మించిన ప్రతి ఒక్కరికి పర్సనల్ ఉంటుందండి. అయితే యేసు ప్రభు ఆమెకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఏంటంటే జీవజలాన్ని, నిత్య జీవాన్ని. 2 ప్రాముఖ్యమైనవి. యేసు క్రీస్తునందు విశ్వాసము జీవజలాలను ఇస్తుంది మనకి, అలాగే నిత్య జీవాన్ని ఇస్తుంది అని ప్రభు చెబుతా ఉన్నాడు. పండగ రోజు ఆయన నిలబడి, పర్ణశాలల పండగ రోజు యోహాను సువార్త 7వ అధ్యాయం 1 వచనం దగ్గర నుండి 39-40 వచనం వరకు మీరు చదువుకుంటే, పర్ణశాలల పండుగలో ఆయన నిలబడి బిగ్గరగా చెప్పింది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవ జల నదులు పొర్లి పారతి అని చెబుతున్నా. వాడు ఆకలి కొనుడు, వాడు దప్పి కొనుడు. దేవునికి స్తోత్రం. ఆమె గ్రహిస్తా ఉంది యేసు ప్రభు మాటలు, గ్రహిస్తా ఉంది. ఆరాధన గురించి మాట్లాడుతూ ఉంది, దేవుని గురించి మాట్లాడుతూ ఉంది, దేవుని సన్నిధి గురించి మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచూ ఉన్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతూ ఉన్నాడు అని చెబుతా ఉన్నాడు యేసు ప్రభువు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు తండ్రికి కావాలి. అంతేగాని డబ్బు కోసము, లోకం కోసం, ఆశల కోసం, ఇచ్చల కోసం, సుఖాల కోసం ఆరాధించొద్దండి. మనుషుల్ని ఆరాధించొద్దు, తండ్రిని ఆరాధించాలి. చాలా మంది మనుషుల్ని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి కాదు. డబ్బును ఆరాధిస్తా ఉన్నారు, సుఖాలను ఆరాధిస్తున్నారు, వస్తువులను ఆరాధిస్తా ఉన్నారు. యేసు ప్రభు నమ్మకాకు ముందు బాగానే ఉంటారు, మొదట బాగానే ప్రయాణం బాగానే ఉండాలి. మొదట ప్రేమను విడిచిపెడుతున్నారు, మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారే మొదటి వారు అవుతున్నారు. చాలా మంది జీవితాలు అలాగుండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, బ్రతుకు మార్చుకోవటానికి ఈ దినం దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. నూతన పరచుకోవటానికి, జీవితాన్ని మార్చుకోవటానికి, తలంపులు, ఆలోచనలు, కోరికలు నూతన పరచుకోవటానికి, రూపాంతరం చెందటానికి, అద్భుతమైన కార్యము మన జీవితంలో
జరుగునట్లుగా దేవుని ఆత్మను ఆహ్వానించడానికి, ఆత్మ కార్యానికి అప్పగించుకోవటానికి దేవుడు ఈ యొక్క స్త్రీ ద్వారా ఒక అవకాశం మనకిస్తా ఉన్నాడు. ఆమెతో మాట్లాడిన మాటల ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వారే కావాలి దేవునికి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4:25, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4:25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, ద ఉమెన్ సెడ్ టు హిమ్, ఐ నో దట్ మెస్సియా ఈస్ కమింగ్, he who is called Christ. When he comes, he will tell us all things. He will tell us all things. హల్లెలూయా. మెస్సియా అన్ని చెబుతాడండి. మెస్సియా సమస్తాన్ని వివరిస్తాడు, బోధిస్తాడు, తెలియజేస్తాడు, ప్రకటిస్తాడు. బుద్ధి, జ్ఞానము, తెలివినిస్తాడు వాళ్ళకి. వాళ్ళు నడవలసిన మార్గాన్ని చూపిస్తాడు, నడిపిస్తాడు. అదే చెబుతుంది ఆమె. మాకు తెలియని చెబుతాడు, తెలియాల్సిని తెలియజేస్తాడు, చెప్పాల్సిని చెబుతాడు. మాకు ఏదైతే మరుగై ఉందో, మాకు తెలియబడకుండా దాచబడిందో వాటిని తీసుకొని వస్తాడు బయటికి, వాటిని మాకు తెలియజేస్తాడు అని చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4:26, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4:26, Jesus said to her, I who speak to you am he. Praise the Lord. I who speak to you am he. నీతో మాట్లాడుతున్న నేనే యేసును, నేనే క్రీస్తును, నేనే రక్షకుడును, నేనే దేవుని కుమారుడు, నేనే బోధకుడిని, నేనే పరలోకములో నుండి తండ్రి దగ్గర నుండి వచ్చిన వాడినని ఆ స్త్రీతో చెబుతా ఉంటాడండి. ఆ తర్వాత చాలా కథ ఉందనుకండి. అక్కడ ఆ స్త్రీ అక్కడ విడిచిపెట్టింది, అక్కడ ఊర్లోకి వెళ్ళింది. ఊరోళ్ళందరూ చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడిని నేను చూపిస్తాను, నేను చూశాను, నేను మీకు కూడా చూపిస్తాను, రండి అని చెప్పి ఊరోళ్ళందరినీ తీసుకొచ్చింది. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా నీవు చెప్పిన మాటను బట్టే కాకుండా మేము విన్న దాన్ని బట్టి, మేము చూచి విన్న దాన్ని బట్టి మేము నమ్ముతున్నాం అని చెప్పి నమ్మి వాళ్ళు కూడా సమరయ్యకి తీసుకెళ్లారు. యేసు ప్రభుని 2 రోజులు అక్కడ ఉండమని ప్రతిలాడే అక్కడ ఉన్నారు. సువార్త పని చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు. గొప్ప రక్షణ సమరయ పట్టణానికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇదేనో ప్రభువు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పండగ అంటే నూతన కార్యం జరగాలండి. పండగ సందర్భం అంటే ఏంటి అసలు? హల్లెలూయా. ఈ దినాల్లో పండగలు చేసుకోలేకపోతున్నారు ప్రజలు. కారణం ఏంటంటే నూతన కార్యం జరగట్లా. మోసం ఎక్కువ జరుగుతూ ఉంది, అబద్ధాలు జరుగుతాయి. వాళ్ళు మోసాలు చేసి సంపాదించుకొని దోచుకొని దాచిపెట్టుకుంటా ఉన్నారు. ప్రజల్ని బాధ పెడతా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, కొంతమంది విశ్వాసులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, మాయగాళ్ళు, మోసగాళ్ళు సంస్థలు పెట్టి మాయ చేసి మోసం చేసి డబ్బులు సంపాదించుకొని, కోట్లు సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, ఇతరులని బాధ పెడుతున్నారు. పండగలకి తినటానికి కూడా తిండి లేకుండా చేస్తున్నారండి. అది నాకు తెలుసండి, నేను అనుభవంతోనే చెబుతున్నా. వీళ్ళు చేసిన ఈ యొక్క నికృష్టమైన కార్యాలను బట్టి కొంతమంది పండగ లేదు వాళ్ళ జీవితంలో, పండగ వాతావరణం లేదు, పండగ యొక్క సందర్భమైనటువంటి సంతోషం లేదు, ఆనందం లేదు, విడుదల లేదు. ఈ సహోదరి సహోదరుడా, ఇదేను ప్రభునందు విశ్వాసం ఉంచు. ఎవరి ద్వారా మోసపోయావా, బాధపడ్డావా? పండగ సంతోషం నీలో లేదా? ఉత్సాహం నీలో లేదా? ఆనందం మీ జీవితంలో, మీ కుటుంబంలో మీరు అనుభవించకుండా జీవించున్నారా? ఈ దినమే ప్రభువునందు విశ్వాసం ఉంచండి. రక్షణ పొందుతారు, విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు, అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం ఒక మాట చెబుతా ఉంది. ఐజియా చాప్టర్ 12:1-6. యెషయా గ్రంథంలో 12వ అధ్యాయాలు 6 వచనాలు మాత్రమే ఉన్నాయి. వాటిని మనం చదువుదాం. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అనేక సార్లు మన జీవితంలో పండగ వాతావరణం లేకపోవడానికి కారణం దేవుని కోపం కూడా అయి ఉండొచ్చు. మన దేవుని మాట వినకపోవచ్చు. ఆ సమరయ స్త్రీలాగా మనం జీవించుండొచ్చు, సమరయ ప్రజల్లా జీవించుండొచ్చు. మన బ్రతుకులు, మన జీవితాలు మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండొచ్చు పిల్లరా. అయితే దేవుని వాక్యంలో ఈ యొక్క యెషయా గ్రంథంలో వాక్యం అని సెలవిస్తా ఉందంటే, ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు మా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను,
నిన్ను స్తుతించుచున్నాము. నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. పిల్లల రక్షణ బావిల్లో నుండి ప్రైజ్ ది లార్డ్ నీళ్లు చేదుకోవాలి మనము. అలాగనే సునాద గీతాలు వినపడాలి మనకి ఇంటిలో, మన హృదయములో, మన యొక్క జీవితంలో. రక్షణ కార్యాలు జరగాలండి, రక్షణ కార్యం జరగాలి. జీవజలాలు ఉబుక్కుంటా పైకి రావాలి. ఇది దేవుని ఆనందము, నిజమైన సంతోషము, నిజమైన ఆనందము యేసు క్రీస్తునందు మాత్రమే ఉంటది. పిల్లలు మనిషిని నమ్మితే మోసపోతావు, బాధపడతావు, దగాయిపోతావు, కృంగిపోతావు, కృషించిపోతావు, పతనమైపోతావు. మనిషిని నమ్మితే ఎంతో మంది మనుషులు నమ్మి నాశనం అయిపోయారు. ఒక సహోదరుడు మనుషులు నమ్మి 7,000 కోట్లు నష్టపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోతే, తన భార్య తన కష్టాన్ని నమ్ముకొని 700 కోట్లని అప్పుని తీర్చేసేసి ఇంకా 1000 కోట్లు సంపాదించింది. దేవుని స్తోత్రం. ఒక కుటుంబం అయితే భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అప్పులు పాలైపోయి, మనుషులు నమ్మి మోసపోయి. ఇలాగ ఎంతో మంది ఉన్నారు పిల్లారా. మనిషిని నమ్మితే ఉరి వస్తుంది, భయపడితే ఉరి వస్తుంది, కృంగిపోతే ఉరి వస్తుంది, దేవునికి దూరం అయితే ఉరి వస్తుంది, నిన్ను నీవు నమ్ముకుంటే ఉరి వస్తుంది. కానీ దేవుడు నమ్మండి, మీ కష్టార్జితం నమ్మండి, ప్రకృతిని నమ్మండి, భూమిని నమ్మండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఇంకెవరు నమ్మొద్దులేండి. సహాయం చేయండి మనుషులకంటే నమ్మొద్దండి. అస్సలు ఎవరిని నమ్మొద్దండి. ఈ భూమి మీద ఏ వ్యక్తిని నమ్మొద్దండి, అస్సలు నమ్మొద్దు చెబుతున్నా నేను. మీ ఇష్టం అది. దేవుణ్ణే నమ్మండి, ఆయనే మనకు ఆధారం. అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు. బిహోల్డ్ గాడ్ ఈజ్ మై సాల్వేషన్, ఐ విల్ ట్రస్ట్ అండ్ విల్ నాట్ బి అఫ్రైడ్, ఫర్ ద లార్డ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై సాంగ్ అండ్ హీ హ్యాస్ బికమ్ మై సాల్వేషన్. ఐజాయా చాప్టర్ 12 verse 2. నౌ verse 3, యెషయా గ్రంథం 12:3. ఇప్పుడు కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. రక్షణాధారమైనటువంటి బావుల్లో నుండి నీళ్లు చేదుకుంటారు. ఆ దినమున మీరిలాగు అందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. విత్ జాయ్ యు విల్ డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్స్ ఆఫ్ సాల్వేషన్. ఐజాయా చాప్టర్ 12 verse 3. Well of salvation, praise the Lord. From the wells of salvation, రక్షణ బావుల్లో నుండి మీరు నీళ్లు చేదుకుంటారు, నీళ్లు ఉబుకుకుంటా వస్తాయి. దేవుడు నమ్మిన వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి పిల్లరా. ఇదే వాక్యము యేసు ప్రభు అక్కడ ప్రకటిస్తా ఉన్నాడు. అది యెషయా గ్రంథం 61 మాత్రమే కాదు, 55 మాత్రమే కాదు, 51 మాత్రమే కాదు, ఇట్లా కొన్ని వాక్యాలు ఉండి అనకండి. కానీ యెషయా గ్రంథం 12వ అధ్యాయం కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 5వ వచనం చదువుకుందాం. ఓకే, ఇంగ్లీష్ లో చదువుతా. 4వ వచనం, యెషయా గ్రంథం 12:4. అండ్ యు విల్ సే ఇన్ ద డే, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, కాల్ అపాన్ హిస్ నేమ్, మేక్ నోన్ హిస్ డీడ్స్ అమాంగ్ ద పీపుల్స్, ప్రొక్లైమ్ దట్ హిస్ నేమ్ ఈజ్ ఎగ్జాల్టెడ్. ఐజాయా చాప్టర్ 12 verse 5, యెషయా గ్రంథం 12:5. ఇప్పుడు యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరిచెను, ఆయన తన మహత్యమును వెల్లడిపరిచెను, భూమి అంతటను ఇది తెలియబడును. భూమి అందు అంతట తెలియబడుతుంది, భూమి అంతా తెలుసుకుంటారు పిల్లరా. సింగ్ ప్రైజెస్ టు ద లార్డ్, ఫర్ హీ హ్యాస్ డన్ గ్లోరియస్లీ, లెట్ దిస్ బి మేడ్ నౌన్ ఇన్ ఆల్ ద ఎర్త్. verse 6, 6వ వచనం, చివరి వచనం, యెషయా గ్రంథం 12:6. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలుల యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. బిగ్గరగా శృంగార ధ్వని చెయ్యి, లేకపోతే ఉత్సాహ ధ్వని చెయ్యి. రక్షణ ధ్వని, ఉత్సాహ ధ్వనులు, నిజమైన ధ్వనులు పలకాలండి, ప్రకటించాలండి. హల్లెలూయా, ప్రొక్లైమ్ చేయాలి.
షౌట్ అండ్ సింగ్ ఫర్ జాయ్, హో ఇన్హాబిటెంట్ ఆఫ్ జాయోన్, ఫర్ గ్రేట్ ఈజ్ ఫర్ గ్రేట్ ఇన్ యువర్ మిస్ట్ ఈజ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయేల్. హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయేల్. దేవుని స్తోత్ర. ఇజ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. యేసు క్రీస్తు ప్రభు స్తుతించబడును గాక. జీవ జల ఓటలతో మనల్ని నింపును గాక. మనల్ని తడుపును గాక. తెప్పరిల్ల చేయను గాక. ఆనందభరితులుగా చేయను గాక. సంతోషము పిల్లారా, సంతోషము, ఉత్సాహము, ఆనందము పెళ్ళుకొని గాక. పండగ వాతావరణం మీ జీవితంలో మీరు పొందుదురు గాక. ప్రతిరోజు పండగ వాతావరణం పొందుదురు గాక. హల్లెలూయా. నేను ఒక విషయం చూసాను ఇదను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చూడండి, క్షణాల్లో మారిపోయిందండి. ఒక మాయలాగా అనుకుంటారు. కొంత మాయ కాదు, కష్టం ఉంది వాళ్ళ వెనకమాల. కానీ కొన్నిసార్లు నిజమైన కష్టానికి ఫలితం ఉండదు, అబద్ధమైన కష్టానికి కూడా ఫలితం ఉంటుంది. కానీ అబద్ధం నిలబడదు, మోసం నిలబడదు. నేను చూస్తుంటే అప్పటి వరకు జగన్ గారికి సెల్యూట్ చేసిన పోలీసులు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ చేస్తా ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు అదే పోలీసులు, అదే సిస్టమ్, అదే ప్రాంతం, అదే ఏరియా, అదే ఆంధ్రప్రదేశ్. చూసారా? తెలంగాణలో కూడా అలాగనే. సో పిల్లారా, అద్భుతం, ఆశ్చర్యం. క్షణాల్లో మారిపోతాయండి. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు పిల్లరా. అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారని, లేకపోతే మినిస్టర్ అవుతారని? అనుకొని ఉండొచ్చు. ఎలాగంటే ఎవరు చెప్పారు మీకు, మేము అనుకున్నాం అంటారు అనుకోండి. అనుకొని ఉండొచ్చు ఆమెలే, దేవుని స్తోత్రం. కానీ కొంతమంది అనుకోలేదు అంటున్నా, అంతే. కానీ క్షణాల్లో జరిగిపోతా ఉండి ఇలా ఇది భూ సంబంధమైనటువంటి సంతోషము, ఉత్సాహము, పండగ వాతావరణం. కానీ ఈ పండగ అందరి జీవితాల్లో జరగాలి. 5 కోట్ల మంది జీవితాల్లో. తెలంగాణ 5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 5 కోట్లు, మన భారతదేశం అంతటా ఉన్నటువంటి 140 కోట్ల మంది జీవితాల్లో. అలాగనే 780 కోట్లు, హల్లెలూయా, 780 కోట్ల మంది జీవితాల్లో. 100 కోట్లు, 700 కోట్లు, 780 కోట్లు. ప్రైజ్ ది లార్డ్. 60-70 ఉందనుకండి, 80 రీచ్ అయిందని అంటున్నారు కొంతమంది. ప్రపంచం అంతట్లో ఉన్న 780 కోట్లు అనుకుందాం అనుకోండి. అందరూ సరే, ఎంతమంది ఉంటే అంతమంది ప్రాణులు, మనుషులు సంతోషించాలి. అదే నిజమైన పండగ. పండగ వాతావరణం కలుగును గాక మన జీవితాల్లో. పండగ రోజు మనం ప్రభువులు సంతోషించుదాం గాక. హల్లెలూయా. జీవ జలపు ఓటలు ఉబికి పొర్లి పారును గాక మన హృదయాల్లో, మన అంతరంగాల్లో. కష్టములు, బాధల్లో, నిందల్లో ఉన్న సహోదరి సహోదరుడా, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిలోనే అద్భుతం జరిగితే నీలో జరగదా? దేవుడు నమ్ముకున్నానంటావు కదా, దేవుళ్ళో ఉన్నానంటావు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేయి దేవుడు దగ్గరగా ఉండాడు, సమీపంగా ఉండాడు, నీకు దగ్గరగా ఉండాడు, నీకు సమీపంగా ఉండాడు. అందరి జీవితాల్లో అద్భుతాలు జరగాలి. పండగ వాతావరణం రావాలి, జీవజలం ఉబ్బుకుంట రావాలి. నిజమైనటువంటి జీవం మనలో ఉండాలి, సంతోషం మనలో ఉండాలి. ఆ సమరయ స్త్రీలో జరిగినటువంటి నిజమైన కార్యము మన జీవితాల్లో కూడా జరుగును గాక. అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, నూతనమైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు, శక్తివంతమైన, ప్రభావితమైన, జీవము గల కార్యములు జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినము నీ రక్షణ సువార్త మాకు ప్రకటించే స్తోత్రాలు. నీ వాక్యంలో జీవ జలాల గురించి, నిత్య జీవం గురించి మాట్లాడేవు నాయన. పండగ గురించి మాట్లాడేవు తండ్రి. హల్లెలూయా. యూదుల పండగల్లో ప్రభా నీవు అద్భుతాలు చేశావు. వారి యొక్క మందిరాల్లో, వారి పరిసరాల్లో, ప్రాంతాల్లో తిరిగి గొప్పగా సువార్త ప్రకటించావు దేవా. ఆ యొక్క సువార్తలో భాగంగా నాయన గుడారాల పండగలో తండ్రి, యూదుల యొక్క పండగలో ప్రభా, నీవు చేసిన ఆ సుక్కోతు యొక్క పండగలో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అద్భుతమైనటువంటి ప్రసంగం కొరకు వందనాలు, వాక్యం ప్రకటించినందుకు వందనాలు, జీవ జలాల గురించి మాట్లాడినందుకు వందనాలు. ఈ దినము నీ ప్రజలు, నీ బిడ్డలు ఎంతమంది అయితే నీ ఎందుకు విశ్వాసం చూస్తున్నారు, వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి, వారి జీవితాన్ని దీవించండి.
రక్షణ కార్యం జరుగును గాక, నూతన కార్యం జరుగును గాక, బలమైన కార్యం జరుగును గాక, జీవ జలాలు పెళ్ళుపుకును గాక, సంతోషంతో ఆనందంతో నింపబడుదురు గాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ మా దేశాన్ని, మా రాష్ట్రాలు, మా జిల్లాలు, మా మండలాలు, పల్లెలు, తాండాలు అన్నిటినీ నీకు అప్పగిస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవ స్త్రీ పురుషులు దీవించబడుదురు గాక, క్రైస్తవేతరులు దీవించబడుదురు గాక. అన్యులు, ముస్లింస్, హిందూస్, క్రైస్తవులు, యూదులు, ప్రతి జాతి, మతము, కులము రక్షణ పొందును గాక, జీవము చూచుదురు గాక, సంతోష భరితులుగా ఉందురు గాక, కొల్ల మత భేదాలు లేకుండా ప్రభువా నీలో ఆనందించుదురు గాక, విడుదల పొందుదురు గాక. అట్టి కార్యం జరిగించి మహిమ ఘనత మీరే పొందమని సమయ దినం కొరకు 4 స్తోత్రాలు చెల్లించి యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి, సహవాస కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. రేపటి దినం దేవుని చిత్తంలో 8:30 లేక 9:30. కొన్ని పనులను బట్టి, కొంత వాతావరణాన్ని బట్టి నేను మీ మధ్యలో రావలేకపోతున్నాను టైంకి. ఏదేమైనా ప్రతిరోజు వస్తాను ఏదో ఒక టైంలో. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని వినండి. యూట్యూబ్లో కూడా వెళ్ళండి. జాన్ సామ్యూయల్ ముక్కాల ఛానల్కి వెళ్ళండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. చాలా సబ్స్క్రిప్షన్ రావాలి మనకి. 500 కూడా దాటలేదు. నేను ఎంతో కష్టపడుతున్నాను, యథార్థంగా స్వార్థ ప్రకటిస్తున్నా. ఎవరు అడుకోవట్లేదు. వాళ్ళకి ఇష్టమైతే చేయమని చెబుతున్నా. సో కాబట్టి పిల్లారా, నేను చేస్తున్న ఈ పరిచర్య దేవుడు చూస్తున్నాడు. ఈ పని ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మీకు, మీ కుటుంబాలకు దేవుడు సమృద్ధి ఇస్తాడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో బై 9:30. I am not 8:30. I am unable to come to by 8:30. So by 9:30. If possible, earlier I will try to come before 9:30. But 9:30 p.m. Indian time. Until then, take care, have a good day and wonderful day. God bless you all. Like and share and subscribe our channel, John Samuel Mukkala, in YouTube. God bless you. Praise the Lord.